అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు వేద కుకింగ్ వ్లాగ్స్ అండి. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసేసి టమాటో రైస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన పల్లీలని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసేసి తరిగిన పొటాటోస్ ఒక 1 to 2 పొటాటోస్, పెద్దదైతే ఒకటి సరిపోతుంది, చిన్నవైతే ఒక 2 పొటాటోస్ సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి, క్రిస్పీగా అయ్యేటట్టు. ఫ్రై అయినాక ఇవి కూడా పల్లీలు ఎలా తీసి పెట్టుకున్నామో అలాగే పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఒక చిన్న గరిటె తీసుకొని ఆయిల్ని వదిలేసి పొటాటోస్ మాత్రమే తీసి పెట్టుకోవాలి. సో అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి అన్నీ వేసి ఫ్రై ఒకసారి కలుపుకున్నాక కొంచెం కరివేపాకు, తరిగిన వెల్లుల్లి వేసి కొంచెం ఒక సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా బాగా వేగుతున్నాయి కదా. వేగినాక ఒక కొంచెం బ్రౌన్ కలర్లో, గోల్డెన్ కలర్లో వచ్చినాక ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, పల్లీలు, పొటాటో, పప్పు అంతా పక్కన పెట్టేసాము. తర్వాత కొంచెం 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ కారం వేసి ఫ్రై చేసుకొని ఆయిల్లో, తర్వాత తరిగిన ఒక 3 టమాటోలు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఒకసారి తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారా, టమాటో అయితే మెత్తగా మగ్గిపోయింది, ఆయిల్ పైకి తేలుతోంది కదా. సో ఈ టైంలో వచ్చేసేసి మనం ఉడికించిన రైస్ని వేసుకోవాలండి. ఇవైతే 1 కప్ రైస్ వేసుకున్నాను నేను. సో రైస్ అంతా వేసేసుకున్నాక ఫస్ట్ అయితే రైస్ని మంచిగా కలుపుకోవాలి. టమాటో గుజ్జులో బాగా కలుపుకోవాలి, ఉండలు ఎక్కడా లేకుండా, గడ్డలు ఎక్కడ లేకుండా. తర్వాత ఫ్రై చేసుకున్న పొటాటోస్, పోపు, పల్లీలు అన్నీ వేసేసుకొని మంచిగా రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. బాగా ఫ్రై చేసుకున్నట్టు మంచిగా రైస్ని కలుపుకొని ఒకసారి ఉప్పు సరి చూసుకొని, సరిపోతే ఈ స్టేజ్లోనే వేసేసుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని ఒక 1 minute మగ్గించుకొని తీసేసుకోవాలండి. సో ఇక్కడైతే టమాటో రైస్ బాగా మగ్గిపోయింది. ఇంకా ఒక ప్లేట్ తీసుకొనేసేసి సర్వ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. వేడి వేడి టమాటో రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. టేక్